ఇక్కడున్నావా? మొన్న చెప్పిన నీకు సరుకులు తీసుకురమ్మని 1 వీక్ అవుతుంది. అన్ని ఆర్డర్ చేసేసిన 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. కలెక్ట్ చేసుకో వెళ్ళి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా కదా, ఏం చెప్పిండు? స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, బయటికి టూర్కి వెళ్ళమని చెప్పిందండి. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఇక్కడికి వెళ్ళామంటే మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అదేంటండి, కరెంటు పోతుంది వస్తుంది. నువ్వు ఒక పని చేయి, కరెంట్ వచ్చినప్పుడు డోర్లను లాక్ చేసేసేయి, బాగుంటుంది. చెత్త జోగులు పక్కన పెట్టి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ బిల్ కట్టేసిరా. ఆల్రెడీ కట్టేసిన మొబైల్ లా. పక్కింట్లో దొంగలు పడ్డారంట అండి. టీవీ తప్ప అన్ని తీసుకెళ్లారంట, అదేంటి? ఆంటీ సీరియల్ చూసుకుంటూ మునిగిపోయింది టీవీలా, అందుకని టీవీ తప్ప అన్ని ఎత్తుకుని పోయినారు. మెడికల్ షాప్ కి వెళ్ళి మీ తాతయ్యకి మెడిసిన్స్ తీసుకురాపో. ఆల్రెడీ మెడిసిన్ యాప్ లో పెట్టేశా, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకో, అరవకు. చాలా రోజులైందండి రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వద్దాం పదా. రెస్టారెంట్ కి వెళ్ళి రెస్ట్లెస్ అవ్వడం కంటే రెస్ట్ తీసుకుంటూ నేను ఆర్డర్ పెడతాను, రెస్ట్ తీసుకుంటూ నువ్వు తిను. ఈ రెస్టారెంట్ కి వెళ్ళి తింటే ఆ కిక్కే వేరుంటదండి. ఎప్పుడు చూసినా ఆర్డర్ పెడతావు తింటావు. అదేదో సినిమా ఉంది చూడు, అమ్మ నాన్న తమ్ములమ్మాయి లాగా. నువ్వు నేను ఆ టొమాటో ఆర్డర్ తప్ప ఇంకేముంది అక్కడ? ఆఫీస్ మీటింగ్ అని చెప్పి ల్యాప్టాప్ మీద కూర్చున్నావేందే? ఫస్ట్ నేను ల్యాప్టాప్ మీద కూర్చోలేదు, సోఫా మీద కూర్చున్నా. ఆఫీస్ వర్కే చేస్తున్నా. ఆఫీస్ మీటింగ్ అంటే ఆఫీస్ లో మీటింగ్ కాదు, మీటింగ్ ఈ ల్యాప్టాప్ లోనే ఉంది. ఏందో ఏమో, ఎప్పుడు చూసినా ఆన్లైన్ గానే ఉంటాడు. ఆన్లైన్ అని పెట్టుకోవాల్సింది పేరు, సంతోష్ కాకుండా. అండి తాతయ్య వాళ్ళు వస్తున్నారండి, కొంచెం వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి కొంచెం పిక్ చేసుకుని రావా? అయినా తాతయ్య వాళ్ళని నేను పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ లొకేషన్ షేర్ చేస్తే నేను క్యాబ్ బుక్ చేస్తా, వచ్చేస్తారు. ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా ఎట్లాగా మనకి. అండి తాతయ్య వాళ్ళంటే పెద్దవాళ్ళండి, మా చెల్లి కూడా వస్తుందండి. దానికి సిటీ కొత్త, దానికి ఏం తెలియదండి. కొంచెం వెళ్ళి పిక్ చేసుకోండి. ఓ, మా మరదలు కూడా వస్తుందా? సరే నేనే వెళ్తాలే రైల్వే స్టేషన్ కి పిక్ చేసుకోవడానికి, సరేనా? డోంట్ వరీ. ఏంటి మరదలనగానే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నావా? ఓ అస్సలు గుడ్డు, మరదల కోసం కాదులే, మా తాత కోసమే పోతున్నా నేను. సరే మీరు వెళ్ళి వచ్చే లోపు నేను బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని వస్తా. రేపు మా చెల్లి బర్త్డే ఉంది కదా. మా మరదలు బర్త్డేనా? ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని బుట్టలో వేయాలి. ఓ ముద్దుల బంగారం, నేను రోడ్డు మీదకి ఎక్కనిస్తున్నారా? ఆ కేక్ కూడా నేనే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాను, డోంట్ వరీ. ఏందో మా ఆయన ఏది అడిగినా ఆన్లైన్ అంటాడు. బిల్లు ఆన్లైన్ లోనే కడతాడు, సామాను ఆన్లైన్ లోనే తీసుకొస్తాడు, బట్టలు ఆన్లైన్ లోనే కొడతాడు. పండు కూడా ఆన్లైన్ లోనే తెచ్చిండు. డెలివరీ ఛార్జీలు ఏందో నాకు ఇస్తే నేనన్నా సేవ్ చేసుకుంటా కదా. అన్ని ఆన్లైన్ లో కొనకపోతే ఇంకా రాను ఎట్లుంటారో ఏమో. అంతా ఆన్లైన్ అయిపోతుంది. ఇంట్లో ఉండేది తక్కువ, ఆన్లైన్ లో ఉండేది ఎక్కువ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేకపోతే ఆన్లైన్ లో స్కాముల వల్ల జనాలు మోసపోతున్నారని బాధపడాలి. ఓ స్పీచ్ ఆయన నేను మర్చిపోయినా, నీకు అసలు చెల్లెలే లేదు కదే. కాకపోతే పరిగెట్టుకుంటూ పోయినా మరదలు అనుకుని. ఆయన ఎప్పుడు చూసినా కూర్చొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టకపోతే ఒకసారి బయటికి వెళ్ళొచ్చు కదండి. ఆయన నాకు చెల్లెలు ఉందో లేదో సంగతి కూడా నేను తెలుసుకుంటుంది. బర్త్డే చెల్లిది కాదు, మా తాతయ్యది. ఆర్డర్ పెడుతున్నావు కదా కేక్ కూడా, అట్లనే చెల్లిని కూడా ఆర్డర్ పెట్టుకొని ఎక్కడి నుంచి పట్టుకొస్తావో పట్టుకురా. రెండో సెటప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లేని చెల్లెల్ని ఎట్లా తీసుకొచ్చాను? ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలంటే చెల్లెలు, ఎవడైనా చెల్లెల్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాడా? మీ ఇంట్లో కూడా ఇలానే ఆన్లైన్ పర్సన్స్ ఉన్నారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, share and please do support